హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. సో ఇందులో వచ్చేసరికి జేఎన్టీహెచ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. మీరైతే ఖచ్చితంగా అయితే ఇప్పటివరకు చేసున్నట్టయితే నో ప్రాబ్లం, కానీ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఒక డైరీయో ఒక బుక్కో మీరు ఎప్పుడు మీరు క్యారీ చేసేది అది మాత్రం దగ్గర ఉంచుకొని, ఒక పెన్ను కూడా దగ్గర ఉంచుకోండి, లేకపోతే మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోండి. ఓకేనా? సో దాని గురించి చెప్పబోతున్నాను ఏంటని. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళ్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పటివరకు చేయనట్టయితే ఖచ్చితంగా అయితే మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. జేఎన్టీహెచ్ వెబ్సైట్లోకి వెళ్తే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. అయితే ఆ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో అలా వస్తాయి అన్నమాట. అయితే యూజర్ నేమ్ వచ్చేసరికి మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది, పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవాలి, కింద క్యాప్చా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి, ఇంతవరకు రిజిస్టర్ కానట్టయితే సో రిజిస్టర్ మీ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత కాన్వకేషన్ డీటెయిల్స్కి ఉపయోగపడుతుంది. అయితే పుస్తకం ఎందుకు పెట్టుకోమన్నాను, పెన్ ఎందుకు పెట్టుకోమన్నాను అంటే ఈ రిజిస్టర్ మీ అని దాని మీద కొట్టినప్పుడు మీ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు కింద కనిపిస్తున్న క్యాప్చా ఇస్తుంది అనమాట. అయితే అప్పుడు మీరు ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ 052C మీ హాల్ టికెట్ నెంబర్ 61A023, సారీ ఎక్కువ పడిపోయినాయి ఇక్కడ. సో చూడండి, 052C71A0535. సో ఇలా ఏదో ఒకటి ఇచ్చుకున్నారు. సో మీ నెంబర్ ఇచ్చుకుంటారు కదా, ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే సో ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తే సబ్మిట్ కొడితే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అందుట్లో మీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. అడిగినప్పుడు అవన్నీ వేసారనుకోండి మెయిల్ ఐడితో సహా మీకు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు పాస్వర్డ్ కూడా సెట్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అడిగినప్పుడు మీరేం చేస్తారంటే పుస్తకంలో అయితే పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో రెండు ఒకటే అవ్వాలి కదా, అయితే పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ తప్పు ఉందనుకోండి, ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా హాల్ టికెట్ నెంబర్ తప్పు ఉంటుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత ఒక మీ యూజర్ నేమ్ ఏమో మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది, పాస్వర్డ్ ఏమో మీరు సెట్ చేసుకుంది. పుస్తకంలో రాసుకుంటారు యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే పుస్తకంలో ఖచ్చితంగా రాసుకోండి, లేకపోతే ఫోన్ నెంబర్లో టెలిఫోన్లో సేవ్ చేసుకోండి. సో తర్వాత లాగిన్ అని వస్తుంది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఎంటర్ అవుతారు. అప్పుడు మీకు కాన్వకేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ అవ్వలేదు కాబట్టి మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కాన్వకేషన్ అని చెప్పేసి వస్తుంది. అయితే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు 4-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ గ్రేస్ మార్క్స్ ఇచ్చారనుకోండి, 9-7 30-23 ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత కాన్వకేషన్కి అంటే ఓడీకి అప్లై చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేసరికి ఏంటంటే గ్రేస్ మార్క్స్ అప్లై అయినాయో లేవో మీకు తెలియాలంటే ఇది ఖచ్చితంగా అయితే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మీరు ఈ హాల్ టికెట్ నెంబరు, ఈ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యారనుకోండి, అందుట్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాన్వకేషన్ అని ప్రీ కాన్వకేషన్ మోడ్లోనో, పోస్ట్ కాన్వకేషన్ మోడ్లోనో, ఇన్ కాన్వకేషన్ మోడ్లోనో మీకు చూపిస్తుంది అనమాట. దాని కింద ఫీజు కూడా చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఓడి అప్లై చేసుకోవచ్చు. అంటే మీ గ్రేస్ మార్క్స్ అప్లై అయినాయి, మీ పీసీసీఎంఎం వచ్చేసరికి మీ కాలేజెస్కి పంపించడం జరిగింది అని చెప్పేసి అర్థం అనమాట. అయితే అప్పుడు ఆ పీసీసీఎంఎం తీసుకున్న తర్వాత మీరు దాన్ని స్కాన్ చేసి పెట్టుకొని ఉన్నట్టయితే
ఈ కాన్వకేషన్లోకి లాగిన్ రిజిస్టర్ ద్వారా వెళ్ళి అందులో అప్లై చేస్తారు కదా, పీసీసీఎంఎం స్కాన్ చేసింది అప్లోడ్ చేశారనుకోండి ఇమేజెస్, అప్పుడు ఫీజు కట్ చేసుకొని ఆ ఓడి కూడా అప్లై అయిపోద్ది. తత్కాల్లో 2 రోజుల్లో మీ ఇంటికి ఓడి అనేది రావటం అయితే జరుగుతుందన్నమాట. సో దీనంతటి కోసం ఇదంతా చేయాలి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు యూజర్ నేమ్ ఏదైతే ఉందో హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డు ఖచ్చితంగా అయితే బుక్లో కానీ డైరీలో కానీ టెలిఫోన్లో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. లేకపోతే పాస్వర్డ్ పోయిందంటే మళ్ళీ ఫర్గోట్ పాస్వర్డ్ కొట్టాలి. ఫర్గోట్ పాస్వర్డ్ కొట్టారనుకోండి, అప్పుడు చూడండి యూజర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ ఐడి ఇచ్చినా సెండ్ మై పాస్వర్డ్ అని కొట్టినా కూడా ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు. రీసెట్ చేయించుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ. అందుకని ఈ తలనొప్పి అంతా ఎందుకురా అని చెప్పేసి దీంట్లో రాసుకొని ఉండమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇంతకుముందు నేను చెప్పాను, దీని లింకు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అయితే మీరు ఇప్పటికైనా చేయనట్టయితే ఖచ్చితంగా చేయండి. నేను చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా అయితే పాటించండి. ఓకేనా? సో ఇది అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుందండి. మీరు ఒకవేళ ఫారెన్ వెళ్ళాలనుకున్న, ట్రాన్స్క్రిప్ట్స్కి అప్లై చేయాలన్నా, ఇండివిజువల్ మెమోస్ పోయినాయి అనుకోండి అవి అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా డూప్లికేట్ పీసీసీ మీకు ఏదైనా కానివ్వండి, అన్ని రకాలుగా ఆన్లైన్ సర్వీసెస్ అన్నిటికి కూడా మీకు ఈ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మీరు గమనించినట్టయితే పైన చూసారా, లాగిన్, అప్లికేషన్ ఫాము, సిలబస్ ఇవన్నీ వస్తున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, నోటిఫికేషన్ అన్నీ వస్తున్నాయి. అయితే ఆ లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ ద్వారా ఎంటర్ అయ్యారనుకోండి మీరు, అప్పుడు మీకు కావాల్సిన ట్రాన్స్క్రిప్ట్స్కి అప్లై చేయాలనుకుంటే ట్రాన్స్క్రిప్ట్స్ మీకు ఏది కావాలన్నా సరే, మీకు ఇమిగ్రేషన్ సర్టిఫికెట్ అయినా, లేకపోతే దాన్ని ఏమంటారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది చూసారా ఒకటి, అదైనా ఇదైనా మొత్తం కూడా దాంట్లో ఆప్షన్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంటు చేయాల్సింది. ఇప్పటికే చేసి ఉంటే నో ప్రాబ్లం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ద్వారా ఒకసారి ఎంటర్ అయ్యి చూసుకోండి. ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోయారేమో మీరు. యూజర్ నేమ్ వచ్చేసరికి హాల్ టికెట్ అవుతుంది. అది బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎవరైనా కానివ్వండి, అయిపోయిన వాళ్ళు చేయాల్సిన పని. కొంతమంది ముందు చేసేసి పాస్వర్డ్ సేవ్ చేసుకోరు, మర్చిపోతారు పిల్లలు. అందుకని చెప్పేసి ఈ జాగ్రత్తలన్నీ చెప్తున్నాను. ఓకేనా? ఖచ్చితంగా అయితే మీరైతే ఈ మాత్రం ఇవాళే లేట్ చేయకుండా చేసుకోండి. ఎందుకంటే మీ చదువు అయిపోతుంది. వాళ్ళతో ఎగ్జామ్స్ మ్యాక్సిమం రేపటితో అయిపోతాయి, 15th. వాళ్ళు 14th కదా, మ్యాక్సిమం నాకు తెలిసి ట్రిపుల్ వాళ్ళకి అయితే వాళ్ళు అయిపోతాయి, 15th మిగతా వాళ్ళకి అయిపోతాయి. సో ఇక హైదరాబాద్ మీద పడతారు కాబట్టి ఈ ముక్క చేసుకొని డైరీలో రాసుకొని, లేకపోతే ఫోన్లో ఆ డైరీలో రాసుకుని స్క్రీన్ షాట్ ఫోటో తీసుకొని వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. ఐ విష్ ఆల్ ది బెస్ట్.